తెలంగాణ ఇన్సిడెంట్ గురించి ఎవరికైనా తెలుసా అబ్బా? తెలియదు. ఎందుకంటే ఈ పర్టికులర్ గా జరిగిన గురుకుల ఇన్సిడెంట్ గురించి ఎవ్వరికి ఇన్ఫర్మేషన్ లేదు. చాలా మంది తెలంగాణ గురుకుల స్కూల్లో ఒక 12 ఏళ్ల అబ్బాయి ఫుడ్ పాయిజన్ అయి చనిపోయినాడు. సో ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి మనం మాట్లాడే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోని మీరు ఆన్ స్టేజ్ గా కంటిన్యూగా చూస్తే మీకు అర్థమవుతుంది అన్నమాట. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు నీకెందుకు భయ్యా, నీ పని నువ్వు చేసుకో అని చెప్పి చాలా మంది నాకు ఉచిత సలహాలు ఇస్తా ఉంటారు. ఇట్లాంటి ఇన్సిడెంట్ చూస్తున్నప్పుడు కూడా మనం రియాక్ట్ అవ్వకుంటే మరీ దరిద్రంగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాకి అయితే మీకు తెలుసు కదా, సో కాల్డ్ ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పుకొని సంకల్ గుద్దుకున్న మెయిన్ స్ట్రీమ్ మొత్తము ఇక వాళ్ళ సెల్ఫ్ ఎజెండా గురించి పొలిటికల్ పార్టీస్ కి కవరప్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఓన్లీ ఒకటే ఒక ఛానల్, ఏదంటే మన రఘు గారి తొలి వెలుగు ఛానల్లో ఈ ఇన్సిడెంట్ గురించి చాలా క్లియర్ గా చెప్పినారు అన్నమాట. సో దాని గురించి మనం మాట్లాడదాం. యాక్చువల్ మన సొసైటీ ఎక్కడ పోతుంది ఏ సంగతి అని చెప్పేసి. ఇంకా చాలా మంది నాకు ఉచిత సలహాలు ఏమిస్తారంటే, భయ్యా నువ్వు చైనాని ఇంకా ఇండియాని కంపేర్ చేసేటకు వాళ్ళ జీడిపి ఎక్కడ ఉంది, మన జీడిపి ఎక్కడ ఉంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. సో దాన్ని కూడా కొంచెం మీరు దృష్టిలో పెట్టుకోవాలబ్బా. ఎందుకంటే చైనా జీడిపి మన జీడిపి కాదు. సర్టన్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వరకు 20 years బ్యాక్ వరకు మన జీడిపి వాళ్ళ జీడిపి సేమ్ టు సేమ్ ఉండే. కానీ ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినారో మనం ఎక్కడికి వెళ్ళిపోయినాం అని చెప్పి చాలా మంది ఏమంటే మొదలు పెట్టినరా బాబు వీడు చైనా గురించి, చైనా భజన అని చెప్పేసి అనుకుంటారు చాలా మంది. ఇది భజన కాదబ్బా, ఇది నా కడుపు మంట అనమాట. అర్థమైందా? నాకు చాలా మంది ఏమంటారంటే, నువ్వు భయ్యా నువ్వు చైనా భజన ఎక్కువ చేస్తావు, వాళ్ళ గొప్పతనం చెప్తా ఉంటావు, కానీ వాళ్ళ బ్యాక్ సైడ్ చెప్పడానికి నాకు బ్యాక్ సైడ్ చెప్పడానికి నాకు ఛాన్స్ ఇస్తే కదా మీరు. అట్లా లేవరా బాబు అని చెప్తున్నా కానీ మీకు అర్థం కాదనమాట. ఇప్పుడు మన పరిస్థితి గురించి మనం మాట్లాడే వారికి ఏమైపోతుందంటే కడుపు దించుకుంటే కాలం మీద పడ్డట్టు అయిపోతుంది అనమాట. నువ్వు ఎందుకు నీ పని నువ్వు చేసుకో అని చెప్పి చెప్పేటప్పుడు చాలా మంది ఉంటారు. ఇప్పుడు దీని గురించి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు చెప్పండి? గవర్నమెంట్ వచ్చేసి ఎట్లా మాట్లాడుతుంది చూసారు కదా, చూడండి ఒకసారి ఎట్లా మాట్లాడుతుందో. ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఏమంటున్నారు క్లియర్ గా, మీకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము, 20,000 రూపీస్ మీకు ఫినరల్ చేసుకోవడానికి అంటే చావు చేసుకోవడానికి మీకు డబ్బులు ఇస్తాము అని చెప్పి మాట్లాడుతున్నారు. కాంట్రాక్ట్ బేసిస్ లో ఒక గవర్నమెంట్ జాబ్ ఇస్తామని చెప్పేసి ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా మాట్లాడుతున్నప్పుడు ఒక 12 ఏళ్ల అబ్బాయి జీవితం ఖరీదు ఒక ఇల్లు, గవర్నమెంట్ ఇల్లు, అది కూడా ఇంద్రమ్మ గవర్నమెంట్ ఇల్లు, దాంతో పాటు ఒక కాంట్రాక్ట్ జాబ్, దాంతో పాటు 2,000 రూపాయల ఫినరల్ చార్జెస్, ఇక గవర్నమెంట్ అంటే హాస్పిటల్ పే చేసే అమౌంట్ కూడా రీఫండ్ చేస్తామని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. చూడండి, దీనికంత దౌర్భాగ్యం నాకు తెలిసినంత వరకు అయితే ఎక్కడ ఉంటుందబ్బా. ఇక్కడ ఉన్న పరిస్థితి నేను చాలా సార్లు చెప్పిన, ఇక్కడ గరీబోళ్ళ పిల్లలే కాదబ్బా, ప్రతి ఒక్కళ్ళ పిల్లలు కంపల్సరీ హాస్టల్స్ లో ఉండే చదువుకోవాలి. మన పిల్లల లెక్క కాదనమాట, పోయి స్కూల్ కి పోయి సాయంత్రం వచ్చేసాడు కాదు. ఇక్కడ వాళ్ళు హాస్టల్స్ ఉండి చదువుకోవాలి. 6th క్లాస్ తర్వాత నుంచి అక్కడే స్కూల్లో ఉండి చదువుకోవాలి. వీళ్ళకి చెప్తున్నా క్లియర్ కట్ గా ఏంటంటే, వీళ్ళు ప్రతి ఒక్క ఫుడ్ మెనూ ఫోటో తీసి వాళ్ళు పంపిస్తారు వాళ్ళ పేరెంట్స్ కి. ఈ రోజు మీ పిల్లలకి ఇది పెట్టినాం ఫుడ్, ఇది పెట్టినాం ఫుడ్, పొద్దున ఫుడ్ ఇది పెట్టినాం, సాయంత్రం ఇది పెట్టినాం, రాత్రి ఇది పెట్టినాం అని చెప్పి వాళ్ళ క్లాస్ గ్రూప్స్ ఉంటాయి కదా, పేరెంట్స్ ఉంటారు, ఆ గ్రూప్లలో షేర్ చేస్తారు వీళ్ళు ఫోటోస్. మా కొలీగ్స్ చూపిస్తారు కదా, అరే ఇట్లా ఈ ఫుడ్ పెట్టరు అది అని చెప్పి చెప్తారు కదా. అట్లుందబ్బా పరిస్థితి. మనకేమో డబ్బులు తక్కువ ఉండే కాదు, మన దగ్గర ఏంటంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోవడం అనమాట. మన దగ్గర ఉన్న గవర్నమెంట్ అఫీషియల్స్ వచ్చి మాట్లాడుతుంటారు కదా, అరే ఎట్లయిపోయింది తెలుసా, ఇప్పుడు ఇన్స్పెక్షన్స్ అని రెగ్యులర్ గా చెయ్యరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లీస్ట్ ఆంధ్రాలో కొన్ని విషయాలలో మనం యాక్సెప్ట్ చేయొచ్చు. ఏంటంటే ఆంధ్రాలో ఒక పర్టికులర్ ఐఏఎస్ ఆఫీసర్ అంటే యాక్చువల్లీ ఫుడ్ చైర్మన్ ఆయన పోయి ఇన్స్పెక్ట్ చేస్తా ఉంటాడు. గురుకుల స్కూల్స్ గానీ గవర్నమెంట్ హాస్టల్స్ గానీ పోయి ఇన్స్పెక్ట్ చేస్తా ఉంటారు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఆ తల్లిదండ్రులను చూస్తే మనకి ఏం అర్థమవుతుందబ్బా, వాళ్ళు ఎంత పేద పిల్లలలో పోయి గురుకులాలు ఎందుకు అడ్మిట్ చేసుకుంటారు చెప్పి వీళ్ళకి లేదు కదా ఫెసిలిటీస్. ఇప్పుడు మనం ఉన్న ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ జీవితం మొత్తం ఎక్కడ ఎండ్ అయిపోతుంది తెలుసా? గవర్నమెంట్ స్కూల్స్ లో కాకుండా మనం కార్పొరేట్ స్కూల్స్ లో అడ్మిట్ చేసుకుంటాం మన ప్రెస్టేజ్ గురించి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ లో అంత ఫెసిలిటీస్ లేవు. ఇంకా మీరు చూస్తూ ఉంటారు చాలా మంది అన్ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ టీచర్స్ జాబ్స్ గురించి ఎందుకంత వెంపర్లాడతారు తెలుసా? గవర్నమెంట్ స్కూల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళ సాలరీస్ గురించి వాళ్ళు పోట్లాడుతూ ఉంటారు, ధర్నాలు చేస్తుంటారు, అన్ని చేస్తుంటారు. మాకు డిఎల్ రాలేదు టీఎల్ రాలేదు అని చెప్పి మాట్లాడుతుంటారు. కానీ ఒక్కసారన్నా కొంచెం సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని స్కూల్స్ లో దరిద్రమైన ఫెసిలిటీస్ ఉన్నాయి, ఫుడ్ పిల్లలకి ఇలా పెడుతున్నారు అని చెప్పేసి ఒక్క టీచర్ అన్న బయటకు వచ్చారు ధర్నా చేసిండు. ఇప్పటివరకు మన ప్రీవియస్ ఇయర్ పాస్ట్ లో ఎప్పుడైనా చూసినా చూడలేదు. ఎందుకంటే వాళ్ళు చెయ్యరు. వాళ్ళ పిల్లలేమో కార్పొరేట్ స్కూల్స్ అక్కడిక్కడ చదువుకుంటా ఉంటారు. ఒక ఆర్డినెన్స్ పాస్ చేయాలబ్బా మన గవర్నమెంట్. ఏంటంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళ పిల్లలు కానీ పొలిటీషియన్స్ వాళ్ళ పిల్లలు కానీ ఉంటారు కదా, వీళ్ళని ఏమంటారు, గవర్నమెంట్ కి సంబంధించిన వాళ్ళ పిల్లలందరూ గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకోవాలి, ట్రీట్మెంట్ కూడా గవర్నమెంట్ స్కూల్ కాలేజ్ హాస్పిటల్స్ లో తీసుకోవాలని చెప్పి ఒక ఆర్డినెన్స్ పాస్ చేసి అప్పుడు కానీ మనకు తెలియదు కదా మన ఫెసిలిటీస్ ఎట్లా ఇస్తారు అని చెప్పేసి. మనకు రానంత వరకు మనం ఇదే పరిస్థితిలో ఉంటామాట, అయితా ఉంటాయి, చేల్తా ఉంటాయి, నడుస్తూనే ఉంటారా బాబు అని చెప్పి అనుకుంటాం కదా. ఇంకా మన ఇండియా స్టిల్ డెవలపింగ్ కంట్రీ అని చెప్పి ఎందుకంటారంటే ఇట్లాంటి దయనీయమైన పరిస్థితి మనం చూస్తూ ఉంటాం అన్నమాట. రెగ్యులర్ గా చూసి అలిచిపోతా ఉన్నాం. ఏందబ్బా ఈ కర్మ నాకు అర్థం కాదు, మరీ టూ మచ్. ఇప్పుడు అనే వారికి ఏమైతే చాలా మంది మనోభావాలు దెబ్బతింటా ఉంటాయి. నువ్వు ఆ పార్టీ నన్న ఈ పార్టీల గురించి నేను మాట్లాడతాను బాబు, సిచ్యువేషన్ ఎట్లా పాడైందని చెప్పి అంటున్నాను. పార్టీల గురించి ఒక్క మాట కూడా నేను మాట్లాడతలేం కదా. ఇంత దారుణమైన పరిస్థితులు, ఇంత దిగజారిపోయిన పరిస్థితులు ఉన్నాయి మన దగ్గర అని చెప్పేసి చెప్తున్నా అన్నమాట. ఎందుకంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోడు. ఇక్కడ ఉన్న పరిస్థితులు నేను చూపించిన కదా ఆల్రెడీ, చాలా వీడియోలు చేసి చూపించాను. ఈ అమ్మాయి నా కొడుకులకు బాగా డబ్బులు ఎక్కువ కొట్టుకుంటారు అని చెప్పి అనుకుంటారు. వీళ్ళు ఏంటంటే యువత ఇంపార్టెంట్ అని చెప్పేసి సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రతి ఒక్క పిల్లలకి ఎంతెంత అంబియన్స్ ఇస్తారు తెలుసా. మన ఈవెన్ మన కార్పొరేట్ స్కూల్స్ కూడా మనం కంపేర్ చేసుకోవాలి గవర్నమెంట్ స్కూల్స్ తోనే.
అంత హైఫై స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు వీళ్ళు. అంత హైఫై స్టాండర్డ్స్ మెయింటైన్ చేసి వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చి పేరెంట్స్ మీద ఎక్కువ బర్డన్ ఉండదు అని చెప్పేసి వాళ్ళ హాస్టల్లో పెట్టి చదివిస్తూ ఉంటారు. దానికి కూడా పెద్ద లాజిక్ ఉంది. పేరెంట్స్ చేసుకున్న పని వాళ్ళు చేసుకోవాలా, పిల్లల వల్ల వాళ్ళ ఎఫెక్ట్ కావద్దు అని చెప్పేసి హాస్టల్స్ లో పెట్టి చదివిస్తారు గవర్నమెంట్ వాళ్ళు. ఇక్కడ వాళ్ళ ట్రైనింగ్ కానీ స్కిల్స్ కానీ అన్ని డెవలప్ చేస్తూ ఉంటారు. ఇంకా స్పోర్ట్స్ గురించి దాని గురించి అయితే మనం తర్వాత ఎప్పుడో మాట్లాడుకుందాం. అది అయితే ఇంకొక రేంజ్ లో ఉంటాయి అనమాట, హైఫై రేంజ్ లో ఉంటాయి. దాని గురించి మనం మాట్లాడలేము యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళ అకాడమీస్ ఉంటాయి కదా, అకాడమీస్ లో పెట్టి వాళ్ళ ట్రైనింగ్ ఇస్తా ఉంటారు, చిన్నప్పటి నుంచి పెంచుతా ఉంటారు. అందుకే కదా వీళ్ళు ఇన్ని గోల్డ్ మెడల్స్ కొడతా ఉన్నారు. ఒలింపిక్ మెడల్స్ ఎందుకు కొడుతున్నారు వీళ్ళు? వాళ్ళు గవర్నమెంట్ పట్టించుకొని చేస్తుంది కదా. మన ఏదంటే మన దాకా రాలేదు కదా, మనం సంతోషంగా ఉన్నా అని చెప్పి అనుకుంటాం. బాబు మనం సంతోషంగా లేమబ్బా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సంతోషంగా ఉన్నా చెప్పి సంతకాలు గుద్దుకుంటారు, సంతకాలు గుద్దుకుంటా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే మనకి మన దగ్గర రాలేదని చెప్పి. మనకు ఒక్కసారి ఏమైనా హాస్పిటల్లో ఇష్యూ వచ్చింది అనుకోండి, అంటే మెడికల్ ఇష్యూ వచ్చి మన హాస్పిటల్ జాయిన్ అయితే మనం గవర్నమెంట్ హాస్పిటల్ ప్రిఫర్ చేయం. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పి అనుకుంటాం. ఎందుకంటే మనం చనిపోతాం అక్కడ పోతే, అది 100% షూర్ అది. కాబట్టి మనం గవర్నమెంట్ కాకుండా కార్పొరేట్ హాస్పిటల్ పోతాం. కార్పొరేట్ హాస్పిటల్ మొత్తం మనం కష్టపడి సంపాదించిన ఆస్తి గీస్తే అన్ని పైసలు పోతాయి ఒకటేసారి, ఒకటే ట్రీట్మెంట్ కి. గవర్నమెంట్ స్కూల్స్ మన పిల్లలు నెయ్యాం, ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ అంత దరిద్రంగా పాడైనాయి. అవి చేంజ్ కావాలి కదబ్బా. ఒక గవర్నమెంట్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఈ పుకట్ బిచ్చాలు వేయకుండా, పుకట్ బిచ్చాలు ఇప్పుడున్న పుకట్ బిచ్చాలు అయితే మరి దారుణం. ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంట్ అని చెప్పేసి అవి ఆ రెండు అయితే ఇంప్లిమెంట్ అవుతాయని కూడా నాకు తెలిసి అది దారుణము. ఇంకా ప్రీవియస్ గవర్నమెంట్ అయితే అమ్మ వాడికైతే దండం పెట్టాలి నాన్న. వీళ్ళు మరి 600-700 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా రైతు బంధులు ఇచ్చుకుంటా ఎంత పెంచి పోషించడం, గొప్పలు చేయడానికి, గరీబులను ఇంకా దరిద్రమైన సిచ్యువేషన్ దింపడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఫారిన్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళకి ల్యాండ్స్ కూడా వాళ్ళకి కూడా రైతు బంధు పడుతుందంటే అకౌంట్లలో. మన గవర్నమెంట్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆలోచించుకోండి. గవర్నమెంట్ పైసలు అనగానే అది ఒక బ్రహ్మ ఏంటో దాని ఏమంటారంటే బ్రహ్మ పదార్థం అనమాట. దాని గురించి ఎవరేం తెలియదు. అరే అది మనం కట్టే ట్యాక్స్ అబ్బా అది. ఇప్పుడు నేను మాట్లాడే వారికి ఏంటంటే నువ్వు కమ్యూనిస్ట్ కూడా, నువ్వు అందుకే అట్లా మాట్లాడుతున్నావు అని చెప్పేసి. కమ్యూనిస్ట్ కాదు భయ్యా, నేను చూస్తున్న బాధలు చూస్తుంటే తట్టుకోలేక మాట్లాడుతూ ఉంటాను అనమాట. అర్థమైందా? సో హోప్ఫుల్లీ మీరు అర్థం చేసుకోండి. సిచ్యువేషన్ ఇట్లా పాడింది. ఇట్లాంటి న్యూస్లు బయటకు రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే మొత్తం కవర్ అప్ చేస్తున్నారు. 4th ఎస్టేట్ కూడా పెద్ద గ్యాంబ్లింగ్ కేసు లాగా నడుస్తా ఉంది ఇక్కడ. మనం అయితే గ్యాంబ్లింగ్ ఇష్యూస్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాము, బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇన్ని వ్యూస్ వస్తున్నాయి, ఇంత మంది మాట్లాడుతూ ఉన్నారు, బయటకు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తా ఉన్నారు. కానీ ఇట్లాంటి ఇష్యూస్ కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి కూడా మాట్లాడాలి కదా. మాట్లాడతారు కదా 10 మందికి తెలిసేది ఇట్లా పరిస్థితి అని చెప్పి. ఎందుకంటే న్యూస్ ఛానల్స్ కవర్ చేయట్లేదు. ఓన్లీ సోషల్ మీడియా పవర్ఫుల్ గా నడుస్తుంది కదా ఇప్పుడు. అది కూడా కొంచెం మంది సపోర్ట్ చేయండి అబ్బా. మరీ దారుణమైన పరిస్థితి అబ్బా, మరీ దారుణమైన పరిస్థితి. దీని గురించి ఇంకా దానికన్నా ఎక్కువ మాట్లాడతాం ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం అంటే మన ఉన్న దరిద్రమే అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రఘు బ్రోక్ అయితే అప్రిషియేట్ చేయాలా, ఇది పోయి న్యూస్ కవర్ చేసేందుకు. వేరే ఛానల్స్ వాళ్ళైతే ఎవరు కవర్ చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళ పర్సనల్ ఎజెండాస్ వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ పర్సనల్ మోటివ్స్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి. ఓకేనా, ఇప్పుడు ఎలక్షన్స్ నడుస్తా ఉంది కాబట్టి ఇంత నడుస్తుంది అది అని చెప్పేసి అంటున్నారు. ఎలక్షన్స్ గురించి కాదబ్బా. ఒక చిన్న 12 ఏళ్ల అబ్బాయి ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోవడం ఒక గురుకుల స్కూల్లో అంటే మన గవర్నమెంట్ కి ఎంత పెద్ద సిగ్గుచేటైన విషయం అది. అమ్మ జీవితం ఏం మనుషులు రా బాబు మీరు. మీ పిల్లలు ఆ గవర్నమెంట్ అఫీషియల్స్ వచ్చి మాట్లాడుతున్నారు కదా, మీకు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తాము, రైతు బంధు గవర్నమెంట్ అఫీషియల్స్ వచ్చి మాట్లాడుతున్నారు కదా, మీకు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తాము, 20,000 ఫున్నెల్ చావు చేయడానికి చార్జెస్ ఇస్తాము, గవర్నమెంట్ హాస్పిటల్ కట్టిన డబ్బులు ఇస్తాం మీకు అని చెప్పేసి మాట్లాడతారు కదా. అది మీ పిల్లలు చనిపోయినప్పుడు మీకు ఉంటది ఆ సీన్. మీ పిల్లలు చనిపోయినప్పుడు వేరే గవర్నమెంట్ అఫీషియల్ వచ్చి సేమ్ టు సేమ్ అదే చెప్తే మీ ఫీలింగ్ ఎట్లుంటదబ్బా. వాళ్ళు గరీబోళ్ళు అని చెప్తా అంత చీప్ చూడడం. ఆ చిన్న 12 ఏళ్ల పిల్లోడు కాస్ట్ వచ్చేసి ఒక ఇంద్రమ్మ ఇల్లు అంట 20,000 రూపాయల చావు ఖర్చు అంట. ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా మాట్లాడుతున్నారా నాకు అర్థం కాదు. ఏం బతుకుడురా బాబు మీవి.